అంటే ఇప్పుడు మంగళవారం చేయవలసిందైతే చెప్పారు. మరి తర్వాత గురువారం ఏం చేయాలి సార్? గురువారం నాడు కూడా హ్మ్. ఆ రోజు పొద్దున్నే లేచి హ్మ్. తలస్నానం చేయండి. హ్మ్. అదే వెండి గిన్నెలో ఇంట్లో శనగలు ఉంటాయి కదా, హ్మ్. శనగలు కానీ శనగపప్పు కానీ, హ్మ్. ముఖ్యంగా శనగలు పేరెంటాళ్ళలో శ్రావణ మంగళవారం అవును. పేరెంటాల్లో ఇస్తాం కదా శనగలు. హ్మ్. ఆ శనగలు ఆ ప్లేటు నిండానో అది వెండి గిన్నె నిండా వేసుకోండి. హ్మ్. ఎదురుగుండగా పెట్టుకోండి. హ్మ్. దాని మీద పసుపు కుంకుమ వేసుకోండి. హ్మ్. పూలతో అలంకరణ చేయండి. హ్మ్. సాక్షాత్తు దేవగురు బృహస్పతే మీ ఎదురుగుండగా కూర్చున్నాడు అని భావించండి. హ్మ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చదువుకోండి. హ్మ్. మీకు తోచినది వెంకటేశ్వర స్వామి చదువుకుంటారో, అమ్మవారు చదువుకుంటారో, ఆంజనేయ స్వామి చదువుకుంటారో చదువుకోండి. హ్మ్. చదువుకున్న తర్వాత గురు అష్టోత్తరం చదువుకోండి. హ్మ్. గురు అష్టోత్తరం 2 అక్షింతలతో వేయండి. ఇంత పసుపు వేయండి, ఇంత కుంకుమ వేయండి, పెరట్లో ఉన్న 2 పూలతో వేయండి. అయిపోయిన తర్వాత చదువుకుని దండం పెట్టుకోండి. ఒక చక్కగా పసుపచ్చగా ఉన్న 2 అరటిపళ్ళు తీసుకోండి. హ్మ్. నైవేద్యం పెట్టుకోండి. హ్మ్. ఆ రోజు కూడా ఇంట్లో ఈ మసాలాలు, వెల్లుల్లులు, చిన్నల్లుల్లు ఏమీ వద్దు. హ్మ్. చక్కగా మీ మంచినీళ్ళ బాటిల్ మీరు తాగండి, తీసుకెళ్ళండి బయటికి. హ్మ్. సాత్వికంగా భోంచేయండి. ఒక పూట ఉపవాసం ఉండండి. హ్మ్. ఆ శనగలు చక్కగా సాయంత్రం శనగలు మనం పోపేసి పోచి బాబా గుళ్ళో నైవేద్యంగా పెడతారు కదా! అవును. అలాంటి నైవేద్యమే మీరు దేవుడికి నైవేద్యం పెట్టండి. ఆ శనగలే మనం ఆ తీసి శనగలు మీరు వినియోగించుకోండి. మీరు ఓకే. ఏం తింటారో అది నైవేద్యం పెట్టండి. ఇప్పుడు అంతకుముందు మనం ముడి శనగలు పెట్టామా సార్? లేకపోతే నానబెట్టినవే ఏ పెట్టొచ్చా? శనగలైనా పర్వాలేదు. హ్మ్. మామూలు శనగలు పెట్టుకోండి. తర్వాత వీటిని నానబెట్టుకొని నైవేద్యంగా నానబెట్టుకొని వాడుకోండి. ఓకే. ఇంట్లో ఉపయోగించుకోండి. హ్మ్. ఇది గురువారం చేయవలసిన రెమెడీ. సార్ ఇప్పుడంటే గురువారం కూడా ఒక ఒక టైప్ ఆఫ్ మన పూజ అయిపోయింది. ఇప్పుడు శనివారం. శనివారం అయితే ఎలా చేయాలి సార్? శనివారం. హ్మ్. ఇక్కడ నవగ్రహాల్లో తెలుసో తెలియకో అందరూ కొంచెం భయపడే శని. శని ఏలినాటి శని వస్తోంది. ఏలినాటి శని పీరియడ్ నడుస్తోంది. హ్మ్. అష్టమ శని నడుస్తోంది. హ్మ్. సాధారణంగా పంచాంగ శ్రవణాల నాడు లేకపోతే వారఫలాలు, రాశి ఫలాలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు హ్మ్. శని రాంగానే అమ్మో! ఈ రాసుల వాళ్ళకి అష్టమ శని, హ్మ్. అర్ధాష్టమ శని, హ్మ్. ఏలినాటి శని, హ్మ్. ఏమిటో ఈ శని శని పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఇలా ఉంటోంది హ్మ్. అని ఒక రకమైన భయం ఉంది. హ్మ్. కానీ హ్మ్. నిజంగా హ్మ్. శని కర్మకారకుడండి. హ్మ్. శని గ్రహం ఇచ్చినది మీకు ఇచ్చినది మీ జీవితాంతం ఉంటుంది. మీ తరాలు దాటి వెళ్తుంది. హ్మ్. శని భగవానుడి అనుగ్రహం కలిగితే హ్మ్. అతను ఇచ్చినది మనకి ఒక రూపాయి ఇచ్చినా సరే అది ఆ రూపాయి 2 రూపాయలైన మన తరానికి వెళ్తుంది తప్ప మధ్యలో పోదు. ఓహో! అలాగే శుక్రుడు ఉన్నాడు అనుకోండి, శుక్రభోగం హ్మ్. అది అలా వచ్చినట్టు వచ్చి తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది. హ్మ్. కానీ శని కర్మకారకుడు. హ్మ్. మనం చేసే ప్రతి పనిని బేరీజు వేసి హ్మ్. మీకు ఫలితం ఇస్తాడు. ఓహో! నిజంగా శని అంత యోగకారక గ్రహం ఇంకోటి లేదు. కానీ ఎందుకొచ్చింది సార్? శని ఇది అనే మాట భయపడతారు గదా! సుఖాలొచ్చినప్పుడు మనిషి హ్మ్. ఆనందంగా పొందుతూ ఉంటాడు. హ్మ్. కానీ మనం చేసిన తప్పులే, మనం చేసిన వాటినే మనం అనుభవించేటప్పుడు హ్మ్. నెపమేమో శని మీద వేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం శనివారం నాడు గురించి చెప్పుకుందాం. హ్మ్. ఈ శనివారం నాడు మీరు పొద్దున్నే ఉదయమే లేవండి. హ్మ్. తలస్నానం తప్పనిసరిగా చెయ్యండి. తలమించి పోసుకోండి. హ్మ్. పోసుకొని ముందే ఏం చేస్తారంటే నల్ల నువ్వులు ఉంటాయి కదా! హ్మ్. నల్ల నువ్వులు, మన బెల్లం హ్మ్. మిక్సీలో వేసుకోండి. హ్మ్. మిక్సీలో వేసి బాగా తిప్పుకుంటే ఒక ప్రిస్ప్రేట్ లాంటిది అవును. తయారవుతుంది. అవును. ఇంత ముద్ద. హ్మ్. ఆ ముద్దని చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. లేకపోతే ఒక సీసాలో పెట్టుకోండి. హ్మ్. శనివారం నాడు ఏం చేస్తారంటే తలస్నానం అది అయిపోయిన తర్వాత హ్మ్. మీరు దేవుడి గదిలోకి వచ్చిన తర్వాత ఇంత ఇంత ముద్ద తీసుకోండి. హ్మ్. దాన్ని ఒక ప్రమిదిలా నొక్కండి. హ్మ్. ఒక ప్రమిదిలా నొక్కండి. ముద్ద కదా అది. అవును. ఒక స్టీల్ ప్రమిద తీసుకోండి. చిన్న స్టీల్ ప్రమిద గాని, ప్లేట్ గాని. దానిలో ఇది ప్రమిదలాగా వచ్చేట్లా పెట్టండి. హ్మ్. ఎందుకంటే మనం చూసారా పెళ్ళిళ్ళలో పిండి దీపం పిండి పెట్టాం కదా! దీపాలు అలాగా. చేస్తూ ఉంటారు కదా! అలాగా పెళ్ళిళ్ళు పెట్టేటట్టు. అమ్మాయిని తీసుకొచ్చేప్పుడు బియ్యపు హ్మ్. అలాగా ఈ బెల్లము, నువ్వులతో చేసిన దాన్ని ఆ ప్రమిదలాగా ప్రమిదలో చేయాలి. చేసుకోండి. హ్మ్. అది సెట్ అవ్వకపోతే ఒక స్టీల్ ప్రమిదలో పెట్టుకోండి. నిలబట్టం కోసం మనకి. దాన్ని మామూలుగా ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. హ్మ్. దానిలో పసుపు, కుంకుమ వేసి పెట్టుకోండి. హ్మ్. 2 ఒత్తులు వేయండి. నెయ్యి వేయండి. హ్మ్. ఇవి ఇందాక చెప్పిన దీపాలు కూడా మంగళవారం గాని, హ్మ్. గురువారం గాని పెట్టే దీపాలు నేతితో పెట్టడం మంచిది. హ్మ్. ఈ ఈ శనివారం కూడా నేతితో దీపం పెట్టండి. హ్మ్. సాక్షాత్తు శని భగవానుడే మీ దగ్గరికొచ్చాడు. హ్మ్. మీ ఇంట్లో కూర్చున్నాడు. మీ హ్మ్. ఎదురుగుండా కూర్చుని మీకు ఆశీస్సులు అందజేయడానికి రెడీగా ఉన్నాడు అని భావించండి. హ్మ్. ఎందుకంటే శని అంటే ఒక భయం ఉంటుంది కదా! అదిగో సాక్షాత్తు శని భగవానుడే నా దగ్గరున్నాడు. ఆయనకి నేను దండం పెట్టుకుంటాను. ఈ అష్టమ శని గాని, ఈ ఏలినాటి శని గాని ప్రభావం నాకు తగ్గిపోతుంది అని మనస్ఫూర్తిగా శని అష్టోత్తరం చదువుకోండి. హ్మ్. లేదు మీకు నవగ్రహాలు ప్రతి దేవాలయంలోనూ శ్లోకాలు ఉంటాయి కదా! హ్మ్. సూర్యుడిది అవును. నీలాంజన సమాభాసం అవును. రవిపుత్రం యమాగ్రజం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంపూర్ణం తం నమామి శనేశ్వరం అనే శ్లోకం ఉంది కదా! ఆ శ్లోకం చదువుకోండి. హ్మ్.
లేదండి నాకు ఆ శ్లోకం నోరు తిరగదు, నాకు రాదు అని అన్నారు అనుకోండి, దీపం పెట్టడం వచ్చు కదా ఇంతవరకును. వచ్చినప్పుడు ఓ శని భగవానుడా నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఓం శనేశ్వరాయ నమః అని చెప్పుకోండి. సింపుల్ గా ఒక మంత్రం చెప్పుకోండి. అయిపోతుంది. లేదు ఏ పూజా స్టోర్లో అయినా పుస్తకాలు ఉంటాయి, ప్రతి చోట శని భగవానుడి శ్లోకం ఉంటుంది. చాలా చక్కటి శ్లోకాలు ఉంటాయి, 2 లైన్లు ఉంటాయి, 3 లైన్లు ఉంటాయి. నిజంగానండి ఇటువంటి రెమెడీ శని భగవానుడి దీక్ష నా జీవితాన్ని మార్చేసింది. ఎంతో అల్లకల్లోలంగా తిరుగుతున్న జీవితం చేసుకున్నాను. సూర్యపుత్రో దీర్ఘదేహ విశాలాక్ష శివప్రియ మందాచార ప్రసన్నాత్మ పీడాం ధాతుమే శనిహి. ఇంతే శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటూ ఉన్నాను. ఇది నేను నా భార్య చేశాం, మా జీవితం ఇలా మారిపోయిందండి, అనుభవంతో చెప్తున్నాము. ఇంతే. ఈ 3 రోజులు, ఈ రోజు కూడా మీరు అస్సలు వెల్లుల్లిపాయి, ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ, మసాలాలు ఏమీ తినద్దు, బిర్యానీలు ఏమీ తినద్దు. సాత్వికమైన ఆహారము, ఉప్పు కారం మామూలుగా వేసుకుని సాత్వికమైన భోజనం ఎలా చేస్తారో మనం పూజా రోజుల్లో ఎలా చేస్తామో ఇది కూడా అలాగే చేయాలి. మీ ఇంట్లో ఉన్నది నైవేద్యం పెట్టుకోండి, మీరు తినేది నైవేద్యం పెట్టుకోండి. ఎక్కడి నుంచో ఏదో చేసేయాలి, ఇన్ని పలహారాలు చేయాలి, దేవుడు ఇంత నైవేద్యం పెట్టాలి ఏమనుకోవద్దు. శనివారం నాడు కాబట్టి ఆ దీపం పెట్టుకున్న తర్వాత గోవిందనామాలు చదువుకోండి చక్కగా. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద ఉంది కదా, గోవిందనామాలు ఉన్నాయి కదా. ఆ దీపం పెట్టిన తర్వాత దండం పెట్టుకున్నాక గోవిందనామాలు చదువుకోండి, శని భగవాన్ దండం పెట్టుకోండి. మీరు పూజ చేసిన అక్షతలు ఉంటాయి కదా, ఈ 3 రోజులను, 3 రోజుల్లో కూడా ఆ పూజ అయిపోయిన వెంటనే అక్షతలు తీసి శిరస్సు మీద వేసుకోండి. మీ కుటుంబ సభ్యులు శిరస్సు మీద వేయండి. వాళ్ళని ఒక్క క్షణం ఆ గదిలోకి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని దండం పెట్టుకోమని చెప్పండి. సార్ ఇప్పుడు ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఈ నోరు తిరగకపోతే మీరు సింపుల్ గా ఒక మంత్రం చదివేసేయండి అని తేలికపాటి చెప్పారు, తప్పేం కాదు. కాకపోతే ఇప్పుడు మనం యూట్యూబ్లో వచ్చేస్తాయి, మనకి ప్రతి మంత్రం కూడా దీంట్లో దొరుకుతున్నాయి. మనం అలాంటి మన ప్లేసెస్ వినొచ్చా? మరి ఒకవేళ ఆ పూజా మందిరంలో కూర్చుని మనం అలాంటివి కూడా వినొచ్చు కదా? తప్పకుండానండి. ఎందుకంటే ఇది నవవేద భక్తుల్లో చెప్పబడింది. నీకు చెప్పుకో, నోటితో నామం పలుక్కో, పలకడం రాదు, చెవులారా విను చక్కగా. అంటే వచ్చి రాని ఉచ్చారణ కంటే ఇది 1000 రెట్లు బెటర్ కదా. చాలా మంచి ప్రశ్న అండి ఇది. మంగళవారం నాడు మీరు చక్కగా ఈ పూజ చేసుకోండి. కుజ అష్టోత్తరము పిల్లలందరికీ తెలుసు, యూట్యూబ్లో ప్లే చేసుకోండి. మీరు ఆ చిన్న పుస్తకం దగ్గర పెట్టుకుని అది వింటూ అది చదువుకోండి. ఎంత లేని వాడికైనా 5 సార్లు లేదు 10 సార్లు చదవగానే అలవాటైపోతుంది కదా. ఈ రోజుల్లో ఎంతమంది చక్కగా సౌందర్యలహరి, లలితా సహస్రనామాలు నోటికి వచ్చేసి చెప్పుకుంటున్నారు. మీరు వినండి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. యూట్యూబ్లో ప్లే చేసుకోండి, ఆ బుక్ పెట్టుకోండి, వినండి, 4 సార్లు చదువుకోండి, 5వ వారం వచ్చేస్తుంది. అలాగే గురు అష్టోత్తరము. ఇక్కడ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసి చెప్తున్నానండి. ఇక్కడ ఈ తెలియని వాళ్ళకి అంటే మనం ప్రేక్షకులు మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం, సామాన్యుడికి అర్థమయ్యే విషయంలో అర్థమయ్యే విధంగా మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుంటున్నాం. మన ఈ ప్రోగ్రాం మనం చేస్తున్నది కూడా అందుకే, తెలుసుకుందామని చెప్పి అందరిలోకి తెలియాలి. మీ సామాన్యుడు ఆరో ప్రాణం, సామాన్యుడికి తెలియాలి. ఏదో నోరు తిరిగే నిత్యం సంధ్యావందనం చేసుకుంటాం, మేము మా ఇంట్లో పూజలు చేసుకుంటాం, యజ్ఞాలు చేసుకుంటాం, అటువంటి వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. కానీ అన్ని రకాల సమాజంలో ఉండే అన్ని వర్గాల వాళ్ళు చేసుకునే విధంగా మంగళవారం నాడు ముఖ్యంగా అప్పులు ఉన్నప్పుడు అప్పులు తీరాలి. ఏ ట్యాక్సీ ఒక 10 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటాడు, ఏ ఊబరో నడుపుకుంటూ ఉంటాడు ఒక అతను, ఆ 10 లక్షల అప్పు తీరిపోవాలి, తీరిపోయి ఇంకో కారు కొనుక్కుని అది వృద్ధిలోకి రావాలి. అటువంటి వాళ్ళు మంగళవారం నాడు పొద్దున్న మీరు బయలుదేరి వచ్చేటప్పుడు, అలాగే అన్ని వృత్తుల వాళ్ళు అండి, ఊరికే మాట కాబట్టి వాళ్ళని తీసుకున్నాను, ధనం ఎవరికైనా కావాలి కదా. ఇంట్లోంచి బయలుదేరే ముందు తలస్నానం చెయ్యండి. ఒక కప్పుడు కందిపప్పు తీసుకోండి, ప్లేట్లో వేసుకోండి, లేకపోతే ఆ వెండి గిన్నెలో వేసుకోండి. వెండి గిన్నె లేదండి నాకు, స్టీల్ గిన్నెలో వేసుకోండి, మట్టి గిన్నెలో వేసుకోండి, గిన్నె నిండా వేసుకోండి, కందులు వేసుకోండి, పూలు పెట్టండి, పసుపు కుంకుమ వెయ్యండి, ఈ మీకు తోచిన హారతో అగరబత్తో వేసుకోండి, దండం పెట్టుకోండి, మీకు తోచినట్టు దండం పెట్టుకోండి. ఏమీ తోచట్లేదు, ఓం శ్రీ అంగారకాయ నమః ఆ మాత్రం నోరు తిరుగుతుంది కదా, చేసుకోండి. మీకు తోచింది నైవేద్యం పెట్టండి, మీరు తినేది నైవేద్యం పెట్టండి. ఆ రోజు వెల్లుల్లిపాయలు, మసాలాలు, నాన్ వెజ్లు అటువంటివి ఏమీ తినకండి. వీలైనంత వరకు బయట ఏం తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచినీళ్ళు తాగాలంటే మీ ఇంట్లోంచి మంచినీళ్ళు పట్టుకెళ్ళండి. ఒక పూట భోజనం చేయండి, సాత్విక ఆహారం తినండి. కుదిరితే చక్కగా ఆ రోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా మంచి మంచి మాటలు వినడం, ఆర్గ్యూ చేయకుండా ఉండండి. ఆ దండం పెట్టుకుని ఇవాళ పొద్దున్నే నేను పూజ చేసుకున్నాను, నాకు మంచి జరగబోతోంది అనుకుంటూ
ఓం శ్రీ అంగారకాయ నమః అనుకోండి. లేకపోతే కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మీకు ఆ రోజు కుదిరింది అనుకోండి. కుదిరినప్పుడు కుదిరితే మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి, దండం పెట్టుకోండి, ఒక శ్లోకం చదువుకోండి, నోటికి వచ్చింది మీ దేవుడు చదువుకోండి. గురువారం నాడు చెప్పక్కర్లేదు కదా, గురుబలం అంటాం, మనం గురుబలం అంటూ ఉంటాం. ధనం ఇచ్చేది, మనకి చక్కటి బుద్ధి వికాసం, మంచి బుద్ధి, ఆయువు, యశస్సు, ధనము ఇచ్చేది గురువు. శనగలు తీసుకోండి, ఆ కప్పులో వేసుకోండి, నిండా వేసుకోండి, పసుపు కుంకుమతో పూజ చేసుకోండి, హారతి ఇచ్చుకోండి, అగరబత్తి ఇచ్చుకోండి. ఓం బృహస్పతియే నమః, గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం అందరికీ ఇంచుమించు వచ్చింది. లేదు ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః దండం పెట్టుకోండి, గురుస్వరూపం. లేదు మీరు సాయిబాబా భక్తులు, ఓం శ్రీ సిద్ధినాథాయ నమః దండం పెట్టుకోండి. లేకపోతే సత్యసాయిబాబా అనుకోండి, లేకపోతే దక్షిణామూర్తి అనుకోండి, దత్తాత్రేయుడు అనుకోండి, ఏదైనా గురుస్వరూపం. మీ కులదైవం, మీ గురుస్వరూపాన్ని దండం పెట్టుకోండి, మీ గురువుగారి దండం పెట్టుకోండి. గురువు అనుగ్రహం నాకు కలగాలి అనుకోండి. సాయంత్రం కుదిరితే గుడికి వెళ్ళండి, 2 చక్కటి అరటిపళ్ళు నైవేద్యం పెట్టుకోండి, గుడికి వెళ్ళి దండం పెట్టుకురండి. ఆ రోజు ప్రశాంతంగా ఉపవాసం ఉండండి. ఇంకా శనివారం వీళ్ళందరికీ పొద్దున్నే లేవండి, తలస్నానం చేయండి. శని భగవానుడికి మనం చెప్పాం కదా, బెల్లమును నల్ల నువ్వులతో కలిపి మిక్సీలో వేసుకోండి, ఇంత ముద్ద తీసుకోండి, ఓ ప్లేట్లో చిన్న ప్రమిది చేయండి, పిండి ప్రమిదలు చేసినట్టు ప్లేట్లో పెట్టుకోండి. 2 ఒత్తులు వేసి నైవేద్యం దీపం వెలిగించుకోండి. ఆ దీపానికి సాక్షాత్తు శని భగవానుడే ఉన్నాడు అనుకోండి. మీరు దండం పెట్టుకోండి, స్వామి నాకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని భగవానుడి వల్ల కలుగుతాయి అనుకునే కష్టాలు ఏమీ నా దరికి రాకుండా, ఒకవేళ నేను కష్టపడే యోగం ఉన్నా ఆ కష్టాన్ని తగ్గించి, దాని యొక్క తీవ్రతను తగ్గించి నన్ను బయటపడేయి, నాకు మంచి జరిగేది, నన్ను నా కుటుంబాన్ని బయటపడే, నాకు ఏ స్తోత్రాలు రావు, ఏమీ చదువుకోలేదు, నీకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను, దండం పెట్టుకోండి. మీరు తినేది మీ ఇంట్లో ఏముంటే అది నైవేద్యం పెట్టండి. ఆ రోజు కుదిరితే మీకు అవకాశం ఉంటే మీ కాలనీలో గుడి దగ్గరలో ఉండి నవగ్రహాలు ఉంటే వెళ్ళి ఒకసారి 19 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. మామూలుగా ఆ రోజు ఉపవాసం ఉండండి. ఇలా చేసుకోవడం వల్లండి ఈ ఈ వీటి అనుగ్రహాలు నిజంగా కొలవలేము. భగవంతుడు నిజంగా మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటే కనుక గజేంద్ర మోక్షంలో చెప్పినట్టు ఎక్కడ ఉన్నవాడు పరిగెట్టుకు వచ్చేస్తాడండి. మీకు మీరు ఏం చేయక్కర్లేదు, ఇంత చక్కటి రెమెడీ, నామస్మరణ, సంపూర్ణ శరణాగతి. స్వామి నిన్నే కోరుకున్నాను, అమ్మ కుజగ్రహం నా అప్పులు తీరిపోవాలి, రుణ విమోచన అంగారక స్తోత్రం అంటారు కదా, వినండి, మీ అప్పులు తీరిపోతాయి. 10 లక్షలు కాదు, 50 లక్షల అప్పులు కూడా ఒక గడ్డి మేటని చిన్న అగ్గిపుల్లతో మండిస్తే ఎలా అయిపోతుందో అప్పులు తీరిపోతాయి. మీ పిల్లలు చక్కగా చదువుకుంటారు, చక్కటి ఆరోగ్యము, శరీర పుష్టి గురువారం చేయడం వల్ల కలుగుతుంది. వాళ్ళలో చెడు ఆలోచనలు రావు, ఒక బుద్ధి వికాసం కలుగుతుంది. మీకు కూడా ఎప్పుడైతే వీరు మంచి ఆ మార్గంలో ఆలోచిస్తూ ఉంటారో, మంచి ఆలోచనలు ఉంటాయో, చెడు ఆలోచనలు రావో, మీకు ఒక మానసిక ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే శనివారం నాడు శని అనుగ్రహం కలిగింది అనుకోండి, ఇంకా చెప్పక్కర్లేదు, మీ జీవితమే మారిపోతుంది. అటువంటి చక్కటి అభివృద్ధి వస్తుందండి. నమ్మి విశ్వాసంతో మీరు ఒక 7-8 వారాలు అంటే ఒక 2 నెలలు చేయండి, మీకే తేడాగా తెలిసిపోతుంది. ఇంట్లో ప్రతిదీ ప్రశాంతంగా సాగిపోతాయి. ఇన్ని వారాలు చేయాలి, ఇన్ని వారాలు చేయాలని లెక్కేమీ లేదు. మనమైతే దాన్ని చేయగలిగేంత ఓపిక ఉన్నంత వరకు చేసుకోవచ్చు, చక్కగా చేసుకోండి. దీనిలో ఖర్చు అయ్యేది లేదండి. భక్తి కొంచెం ఇంట్లో ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆ వారాలు 2-3 వారాలు మానేయండి, ఆ 4 రోజులు మానేయండి. అలా మధ్యలో ఆపడం వల్ల కూడా ఏం లేదు. అయ్యో నేను ఆపేసాను, ఈ మంగళవారం నేను రైల్లో ఉన్నాను, నాకు కుదరలేదు, నేను చెయ్యలేదు, ఏమైపోతుంది, ఏమీ భయాలు పెట్టుకోవద్దు. దేవుడంతా క్రూరుడు కాదండి. ఇవాళ నాకు చేయలేదు, ఇదే హెడ్ మాస్టర్ కాదు, ఇవాళ నాకు చేయలేదు పనిష్మెంట్ ఇవ్వాలి, ఏమవ్వదు. మీరు ఏ పెళ్లికో వెళ్తారు, రైల్లో ఉంటారు, ప్రయాణంలో ఉంటారు, లేకపోతే ఆఫీస్ మీటింగ్లో ఉంటారు, కుదరదు, లేకపోతే ఇంట్లో ఇబ్బంది వస్తుంది, అటువంటిప్పుడు మానేయండి, మర్నాడు చేసుకోండి. కానీ చేసినప్పుడు మాత్రము భక్తిగా, శ్రద్ధగా, నమ్మకంగా చెయ్యండి, చేసుకుంటూ వెళ్ళండి. ఈ కందులు ఉన్నాయి కదా, అయిపోయిన తర్వాత డబ్బాలో వేసుకోండి, తర్వాత వాటిని వినియోగం చేసుకోండి. శనగలు అయిపోయిన తర్వాత 1 కిలోనో 1/2 కిలోనో అయిన తర్వాత చక్కగా నానబెట్టి పోపు వేయించి దేవుడి గుళ్ళో నైవేద్యం పెట్టండి. లేదు మీరు ఇంట్లో చక్కగా శనగవాడలు వేసుకోండి, తినండి, ఇంతే. దీనిలో మీరు ఏం కష్టపడాల్సింది లేదండి. ఒక భక్తి, నా వెనకాల నాకు భగవంతుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, నా 10 అడుగుల గోతులో పడేది మిమ్మల్ని 1 అడుగు గోతులో పడేసి బయటపడేస్తాడు. మళ్ళీ కర్మ సిద్ధాంతం అన్నారు ఇందాక, గోతులో పడ్డం తప్పదు, గోతులో పడ్డం తప్పదు, కానీ 10 అడుగుల గోతులో పడేవాళ్ళు 1 అడుగు గోతులో పడి తప్పించుకు వెళ్తారు. కొబ్బరికాయ నెత్తిమీ పడేది కొబ్బరి పుచ్చి పడుతుంది, తప్పించుకుంటారు. భక్తి, శ్రద్ధ, నమ్మకంతో ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అండి.
ఉమ్, ఇది చేసుకోవడం వల్ల ఉమ్, మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాంటిది మాట. ఉమ్. చేసుకోవడం వల్ల చక్కగా జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఓకే. సార్, అంటే ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడే కాకుండా మనం ప్రశాంతమైన జీవితం గడపడానికి కూడా చాలా చక్కటి రెమెడీ అంటే మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు సార్. మీకు ధన్యవాదాలు సార్. నమస్తే. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.